మిడిల్ ఈస్ట్ యుద్ధం కొత్త మలుపు తీసుకోబోతోందా? గల్ఫ్ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతోందా? అవునని అంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. సౌదీ అరేబియా, తుర్కయే, పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరినట్టుగా చెప్తున్న మక్కా ఒప్పందం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. ఈ నూతన త్రైపాక్షిక రక్షణ ఒప్పందం ప్రకారం గల్ఫ్ దేశాలు సొంతంగా ఒక బలమైన ప్రాంతీయ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తాయి. అదే కనుక జరిగితే గల్ఫ్ ప్రాంతంపై అమెరికా పట్టు సడలినట్టే. ఫైర్ కి పెట్రోల్ తోడైనట్టు ఈ రక్షణ కూటమికి ఇరాన్ కూడా జత కలిస్తే ఇక మిడిల్ ఈస్ట్ లో అమెరికా గుత్తాధిపత్యానికి శుభం కార్డు పడినట్టే. అందుకే ఇంటర్నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ మక్కా ఒప్పందం. మరోవైపు ఇదే ఒప్పందం భారత విదేశాంగ విధానంపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషణలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మక్కా కూటమి కేవలం కాగితాలకే పరిమితమవుతుందా, లేక ఆచరణలోకొచ్చి పశ్చిమాసియా రాజకీయ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందా? ఈ పరిణామాలు భారతదేశ వ్యూహాత్మక భద్రతపై దీర్ఘకాలికంగా ఎలాంటి సవాళ్లు విసురుతాయి? ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఇన్నాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్న ముస్లిం దేశాలు ఏకమవుతున్నాయా? ఎవరికి వారే అన్నట్టుగా ఉన్న గల్ఫ్ దేశాలన్నీ ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయా? నా మాటే శాసనం అంటూ పెద్దరికం ప్రదర్శించిన అమెరికా ఆటలు ఇకపై సాగవా? ఏ దేశంలో చూసినా ఇదే చర్చ. దీనికి కారణం మక్కా ఒడంబడిక. కేవలం 3 దేశాలు కలిసి చేసుకున్న ఈ ఒప్పందం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. కొన్ని దేశాలు అప్పుడే భయపడడం మొదలుపెట్టాయి కూడా. ఇంతకీ ఏంటి మక్కా ఒప్పందం? నిజంగా దీనికి అంత పవర్ ఉందా? అమెరికా సైతం భయపడే స్థాయిలో ఈ ఒప్పందం జరిగిందా? లేక ఎన్నో ఒప్పందాల తరహాలో ఇది కూడా కాగితాలకే పరిమితమవుతుందా? మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్, దీన్నే సింపుల్ గా మక్కా ఒప్పందం అంటారు. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన ఒక చారిత్రాత్మక రక్షణ ఒప్పందం ఇది. పవిత్ర మక్కా వేదికగా రూపుదిద్దుకున్న ఈ ఒప్పందం ప్రకారం ఈ 3 దేశాల్లో ఏ ఒక్క దేశంపై వెలుపల నుంచి సాయుధ దాడి జరిగినా దానిని ఈ 3 దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించి ఐక్యంగా తిప్పికొడతారు. ఇది నాటో ఒప్పందంలో ఆర్టికల్ 5 తరహాలో సమిష్టి రక్షణ భద్రతను కల్పిస్తుంది. ఈ త్రిసభ్య కూటమిలో సౌదీ అరేబియా ఆర్థికంగా నిధులను సమకూరుస్తూ ఉండగా, టర్కీ రక్షణ సాంకేతికతను, డ్రోన్ల తయారీని అందిస్తోంది. అలాగే పాకిస్తాన్ తన సైనిక బలగాలను, అవసరమైతే అణుశక్తిని బయటకు తీసే విధంగా ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇది ఒక కొత్త సమీకరణానికి తెరతీసిందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఒప్పందం వెనుక బలమైన భౌగోళిక రాజకీయ నేపథ్యం దాగి ఉంది. దశాబ్దాలుగా గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యతను అమెరికా మోస్తూ వస్తోంది. అయితే మారుతున్న కాలంలో అమెరికా తన ప్రాధాన్యతలను మార్చుకోవటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండటంతో గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ రక్షణ మార్గాలపై దృష్టి పెట్టాయి. దీనికి తోడు కొంతకాలంగా మిడిల్ ఈస్ట్లో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం, ఇరాన్, ఇజ్రాయెళ్ల మధ్య జరుగుతున్న ఘర్షణలు అరబ్ దేశాలను కలవరపెడుతున్నాయి. సంప్రదాయ మిత్ర దేశాలపై పూర్తిగా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనే ఉద్దేశంతో సౌదీ అరేబియా, పాకిస్తాన్తో కలిసి మొదట ఒక ఒప్పందానికి వచ్చి ఆ తర్వాత టర్కీని కూడా కలుపుకొని ఈ మక్కా అగ్రిమెంట్ ను అధికారికంగా అమల్లోకి తెచ్చాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఒప్పందం తీవ్ర చర్చనీయాంశం కావటానికి పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరతే ప్రధాన కారణం. అమెరికా ప్రభావం క్రమంగా సన్నగిల్లుతున్న తరుణంలో మిడిల్ ఈస్ట్ ప్రపంచంలో 3 బలమైన సైనిక, ఆర్థిక శక్తులు ఒకే తాటిపైకి రావటం అంతర్జాతీయంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ కూటమి ద్వారా గల్ఫ్ దేశాలు తమ చమురు క్షేత్రాలను, ఆర్థిక కేంద్రాలను కాపాడుకోవటానికి పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ఒప్పందాన్ని స్వాగతించడం, పశ్చిమాసియా దేశాలు తమ రక్షణ భారాలను తామే మోసేందుకు ఇదొక పెద్ద ముందడుగు అని అభివర్ణించడం ఈ ఒప్పందం ప్రాముఖ్యతను మరింత పెంచింది. మరోవైపు ఈ పరిణామం ఆసియా, యూరప్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే దానిపై భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించి వస్తూ ఉన్న ఊహాగానాల్లో ఇరాన్ కూడా ఇందులో చేరనుందనే ప్రచారం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇరాన్ పార్లమెంటరీ వర్గాల సమాచారం ప్రకారం ఈ మక్కా రక్షణ కూటమిలో చేరాల్సిందిగా ఇరాన్కు కూడా ఒక అధికారిక ఆహ్వానం అందినట్లుగా, దాన్ని టెహ్రాన్ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా సౌదీ అరేబియాకు, ఇరాన్కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ను కూడా ఈ కూటమిలోకి ఆహ్వానించడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. అయితే ఇరాన్ దీనిపై మిశ్రమ స్పందనను కనబరుస్తోంది.
కొందరు ఇరాన్ నేతలు ముస్లిం దేశాల ఐక్యతను స్వాగతిస్తూ ఉండగా మరికొందరు మాత్రం ఈ ఒప్పందం వల్ల సౌదీ అరేబియాకు పూర్తి స్థాయి భద్రత లభించదని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇరాన్ గనక ఈ ఒప్పందంలో చేరితే పశ్చిమాసియాలో దశాబ్దాలుగా ఉన్న శత్రుత్వాలు తొలగిపోయి శాంతి భద్రతలు నెలకొనే అవకాశం ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే బంగ్లాదేశ్ కూడా ఈ మక్కా ఒప్పందంలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. వాటిని నిజం చేస్తూ బంగ్లాదేశ్ ప్రకటన చేసింది. మక్కా అగ్రిమెంట్ పై తమ దేశం సానుకూల దృక్పథంతో ఉందంటూ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్ ఈ కూటమి వైపుకు అడుగులు వేస్తే అది ఆ దేశ విదేశాంగ విధానంలో ఒక పెద్ద మలుపు అవుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను లక్షలాది మంది ప్రవాస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్ ఈ నిర్ణయం వైపుకు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే బంగ్లాదేశ్ ఈ మక్కా ఒప్పందంలో చేరితే అక్కడ కొన్ని క్లిష్టమైన వ్యూహాత్మక సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ దశాబ్దాలుగా అలీనా సిద్ధాంతాన్ని అనుసరిస్తూ వస్తోంది. ఏ దేశంతోనూ ప్రత్యక్ష సైనిక కూటముల్లో తలదూర్చకుండా స్వేచ్ఛా విదేశాంగ విధానాన్ని అవలంబిస్తోంది. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ సమిష్టి రక్షణ ఒప్పందంలో అధికారికంగా సభ్యత్వాన్ని పొందితే భవిష్యత్తులో ఈ కూటమిలో దేశాలు వేరే దేశాలతో యుద్ధానికి దిగితే తప్పనిసరి పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో తలెత్తే అనూహ్య పరిణామాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థని, ఇంధన భద్రతను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ ఇరాన్తో లేదా ఇతర దేశాలతో ఎలాంటి శత్రుత్వం పెట్టుకోకపోయినప్పటికీ ఈ రక్షణ ఒప్పందంలో చేరటం ద్వారా అనవసరమైన ప్రాంతీయ వివాదాల్లో భాగం కావాల్సి వస్తుంది. ఇది బంగ్లాదేశ్ సాంప్రదాయ విదేశాంగ విధానానికి విరుద్ధం అని, దీనివల్ల ఇతర ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు దెబ్బతినే రిస్క్ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ మతపరమైన సారూప్యత, సౌదీ అరేబియాతో ఉన్న బలమైన ఆర్థిక బంధం దృష్ట్యా బంగ్లాదేశ్ మక్కా ఒప్పందంలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కేవలం సైనిక భద్రత కోసమే కాకుండా ఆర్థిక ప్రయోజనాల కోసం కూడా బంగ్లాదేశ్ ఇలాంటి కూటముల పట్ల ఆసక్తిని చూపటం సహజమే అయినప్పటికీ ఇది ఆ దేశానికి కత్తి మీద సాము లాంటి వ్యవహారం. మక్కా ఒప్పందం కేవలం 3 దేశాలకే పరిమితం కాకుండా క్రమంగా విస్తరిస్తూ ఉండటం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఇస్లామిక్ ప్రపంచంలో బలమైన దేశాలు ఒకే గొడుగు కిందకి రావటం భవిష్యత్తులో పెను మార్పులకు నాంది పలకనుంది. పాకిస్తాన్ సైనిక శక్తి, టర్కీ సాంకేతిక పరిజ్ఞానం, సౌదీ అరేబియా ఆర్థిక బలం కలగలిసి ఉన్న ఈ కూటమిలో మరిన్ని దేశాలు చేరితే అది గ్లోబల్ పాలిటిక్స్ ఈక్వేషన్స్ ను పూర్తిగా మార్చేస్తుంది. అయితే ఈ కూటమి కేవలం కాగితాలకే పరిమితమవుతుందా లేక నాటో తరహాలో సమర్థవంతంగా పనిచేస్తుందా అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే మక్కా ఒప్పందం అనేది కేవలం ఒక రక్షణ ఒప్పందం మాత్రమే కాకుండా పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ వికేంద్రీకరణకు ఒక ప్రతిబింబంలా కనిపిస్తోంది. ఇరాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల చేరికపై వస్తూ ఉన్న ఊహాగానాలు ఈ ఒప్పందపు పరిధిని మరింత విస్తృతం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కూటమి గల్ఫ్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతుందా లేక కొత్త ఘర్షణలకు కేంద్ర బిందువు అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కొన్ని గల్ఫ్ దేశాలకు అమెరికాపై నమ్మకం సన్నగిల్లిందా? ఇన్నాళ్లు అమెరికాకి కొమ్ము కాసిన పశ్చిమాసియా దేశాలు ఇరాన్తో జరిగిన యుద్ధంతో పాఠాలు నేర్చుకున్నాయా? అగ్రరాజ్యాన్ని వీలైనంత తొందరగా వదిలించుకోవడానికే మక్కా అగ్రిమెంట్ ని తెరపైకి తీసుకొచ్చాయా? గల్ఫ్ దేశాలు మక్కా అగ్రిమెంట్ లో చేరడం చాలా మంచి పరిణామం అంటూ కలరింగ్ ఇస్తోంది అమెరికా. మిడిల్ ఈస్ట్ దేశాలు తమ రక్షణ భారాన్ని తామే మోసేందుకు సిద్ధపడడం ఒక పెద్ద ముందడుగు అని మెచ్చుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే పైకి పెద్దన్న ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పటికీ లోపల ఆందోళన పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్పై యుద్ధంలో చాలా గల్ఫ్ దేశాలు అమెరికాకి అక్కరకొచ్చాయి. మరి భవిష్యత్తులో ఇదే అమెరికా మరో యుద్ధానికి కాలు దువ్వితే గల్ఫ్ మిత్ర దేశాలు ముందుకొస్తాయా? ఈ భయం అమెరికాలో ఉంది. మక్కా ఒప్పందం కనుక పూర్తి స్థాయిలో అమలైతే గల్ఫ్ దేశాలకు ఇక నాటోతో అవసరం ఉండదు. దాదాపు పశ్చిమాసియా మొత్తం ఒకే రక్షణ గొడుగు కిందకు వస్తుంది. అదే జరిగితే గల్ఫ్లో అమెరికా పప్పులుడకవు. తన సొంత లాభం కోసం యుద్ధానికి కాలు దువ్వే అవకాశం అమెరికాకు ఇక లేనట్టే. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా పాతుకుపోయిన అమెరికా ఆధిపత్య ఛాయలు క్రమంగా బలహీనపడుతున్నాయనే చర్చ అంతర్జాతీయ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఇరాన్తో జరిగిన యుద్ధం వల్ల అమెరికా భద్రతా హామీల విషయంలో గల్ఫ్ దేశాలు కొన్ని కఠిన పాఠాలు నేర్చుకున్నాయి. సంక్షోభ సమయాల్లో వాషింగ్టన్ పూర్తిగా అండగా నిలవదనే అభద్రతా భావం సౌదీ అరేబియా లాంటి దేశాల్లో పెరిగింది.
ఈ నేపథ్యంలోనే అమెరికా రక్షణ నీడ నుంచి బయటపడి తమ ప్రాంతీయ భద్రతను తామే స్వయంగా కాపాడుకోవాలనే వ్యూహాత్మక ఆలోచన గల్ఫ్ దేశాల్లో బలపడింది. అగ్రరాజ్యంపై పూర్తిగా ఆధారపడే ధోరణి వీడి ప్రత్యామ్నాయ ప్రాంతీయ కూటములను ఏర్పాటు చేసుకోవటం ద్వారా స్వయం ప్రతిపత్తిని సాధించాలని పశ్చిమాసియా దేశాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ దేశాలు కలిసి ప్రతిష్టాత్మకమైన మక్కా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నాటో తరహాలో ఒక దేశంపై దాడి జరిగితే ఆ దాడిని ముమ్మాటికి మిగతా అన్ని దేశాలపై జరిగిన దాడిగా భావిస్తాయి. కూటమిలో అన్ని దేశాలు ఐక్యమై యుద్ధానికి దిగుతాయి. ఈ కఠినమైన నిబంధనలతో ఈ రక్షణ ఒప్పందం రూపుదిద్దుకుంది. అమెరికా కనుసన్నల్లో నడిచే రక్షణ వలయం నుంచి బయటపడి ఇస్లామిక్ దేశాలు ఒక్కొక్కటిగా చేతులు కలపబోతున్నాయనే సంకేతాన్నిచ్చింది మక్కా ఒప్పందం. ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధంలో దాని మిత్ర గల్ఫ్ దేశాలు కూడా నష్టపోయాయి. అమెరికా రక్షణ వ్యవస్థలకు తిరుగు లేదని ఇన్నాళ్లు గల్ఫ్లో మిత్ర దేశాలు భావించాయి. కానీ ఇరాన్ నుంచి దూసుకువచ్చిన డ్రోన్లను అమెరికా మిస్సైళ్లు, రాడార్లు ఆపలేకపోయాయి. మిడిల్ ఈస్టులో అమెరికా మిత్ర దేశాల కీలకమైన చమురు క్షేత్రాలు, విమానాశ్రయాలపై ఇరాన్ దాడులకు దిగింది. అపార నష్టాన్ని మిగిల్చింది. అమెరికా రక్షణ వ్యవస్థలో కూడా డొల్ల ఉందని భయంకరమైన నిజం గల్ఫ్ దేశాలకు అప్పుడే తెలిసొచ్చింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం తమ పక్కన ఉన్నప్పటికీ నష్టం తప్పలేదని గ్రహించాయి. దీంతో అమెరికా రక్షణ వ్యవస్థకు ఆల్టర్నేట్ చూడాలని ఫిక్స్ అయ్యాయి. అలా పుట్టుకొచ్చిందే మక్కా ఒప్పందం. అమెరికా మిస్సైళ్లు, రాడార్లు మిడిల్ ఈస్టులో కొన్ని దేశాలకు రక్షణ గోడగా కనిపిస్తున్నప్పటికీ అవతలి వైపు నుంచి క్షిపణులు దూసుకొస్తుంటే ఈ గోడపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఇదే టైంలో కొన్ని గల్ఫ్ దేశాలు కలిసి కొత్త గోడ నిర్మించుకోవాలనుకుంటున్నాయి. ఈజిప్ట్ లాంటి దేశం ఓ చేయి వేసిందంటే ఈ గోడ మరింత దృఢంగా తయారవుతుంది. బలమైన సైనిక దళం, భారీ యుద్ధ నౌకలు, నౌకదళం ఉన్న ఈజిప్ట్ మక్కా అగ్రిమెంట్లో చేరితే ఇక అమెరికాతో అవసరం ఉండదు. ఇక ఖతర్, కువైట్ లాంటి గల్ఫ్ దేశాలు కూడా చేరితే ఈ కూటమి ఆర్థికంగా కూడా బలోపేతం అవుతుంది. జోర్డాన్, సిరియా, అజర్బైజాన్ లాంటి దేశాలు చేరితే సరిహద్దులు దాటి విస్తరించే అవకాశం మక్కా అగ్రిమెంట్కు దక్కుతుంది. ఈ ఒప్పందం కేవలం 3 దేశాలకే పరిమితం కాకుండా బంగ్లాదేశ్ వంటి ఇతర ముస్లిం దేశాలకు కూడా విస్తరించేలా సంకేతాలు వెలువడుతూ ఉండటం గమనార్హం. ఒకవేళ ఈ మక్కా ఒప్పందం గల్ఫ్ ప్రాంతంలో ఇతర దేశాలకు విస్తరిస్తే మాత్రం అది అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు తీవ్రమైన విఘాతంగా మారుతుంది. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా అమెరికా అనుభవిస్తున్న ఏకఛత్రాధిపత్యానికి ఇది గండి కొడుతుంది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ గుత్తాధిపత్యం ముగిసి కొత్త సమీకరణాలు పుట్టుకొస్తాయి. అమెరికా తన మిత్ర దేశాలకు ఆయుధ విక్రయాలు, సైనిక స్థావరాల ద్వారా ఇస్తూ ఉన్న రక్షణ హామీల ప్రాముఖ్యత క్రమంగా తగ్గిపోతుంది. గల్ఫ్ దేశాలు తమ రక్షణ అవసరాల కోసం అమెరికా అనుమతులు లేదా ఆదేశాల కోసం ఎదురుచూసే పరిస్థితి క్రమంగా కనుమరుగవుతుంది. ఇలాంటి ఓ ఒప్పందంతో అమెరికాకు మరో ప్రమాదం కూడా ఉంది. ఇన్నాళ్ళు గల్ఫ్లో తన మిత్ర దేశాలను ఇతర గల్ఫ్ దేశాల నుంచి విడగొట్టింది అమెరికా. ఓ విధంగా చెప్పాలంటే విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేసింది. మక్కా ఒప్పందం అమల్లోకి వస్తే అమెరికా మిత్ర దేశాలకు గిట్టని ఇతర గల్ఫ్ దేశాలు కూడా కూటమిలోకి వస్తాయి. ఉదాహరణకు టర్కీనే తీసుకుంటే అమెరికా వల్ల ఇన్నాళ్లు ఈ దేశానికి దూరంగా ఉంది సౌదీ. ఇప్పుడు మక్కా అగ్రిమెంట్తో టర్కీ, సౌదీ దగ్గరయ్యాయి. రాబోయే రోజుల్లో ఇరాన్ కూడా ఇందులో చేరితే దాదాపు గల్ఫ్ దేశాల మధ్య అభిప్రాయ భేదాలు సమసిపోయినట్లే. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో అమెరికాను ఒంటరిని చేస్తాయి. అయితే దీనివల్ల గల్ఫ్పై అమెరికా పట్టు పూర్తిగా కోల్పోయిందని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే దశాబ్దాలుగా పాతుకుపోయిన ఆర్థిక, వాణిజ్య, సైనిక ఒప్పందాల కారణంగా గల్ఫ్ దేశాలు ఇప్పటికీ రక్షణ పరంగా అమెరికా సాంకేతికతపై ఎంతో కొంత ఆధారపడి ఉన్నాయి. అయినప్పటికీ పశ్చిమాసియా దేశాలు ఇకపై గుడ్డిగా అమెరికా చెప్పినట్లు వినే పరిస్థితి ఉండబోదని మక్కా ఒప్పందం సంకేతాలిస్తోంది. ఈ సంకేతాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో భారీగా చమురు నిక్షేపాలు ఉన్నప్పటికీ అది ఇతర దేశాల చమురు క్షేత్రాలపై కన్నేసింది. ఇందులో భాగంగానే వెన్జువెలాను తమ గుప్పెట్లోకి తీసుకుంది. ఇరాన్ను కూడా అదే విధంగా దారికి తెచ్చుకోవాలని భావించింది. కానీ ఇరాన్ కొరకరాని కొయ్యగా మారింది. జరిగిందేదో జరిగిపోయింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటే ఇప్పుడు కొత్తగా మక్కా ఒప్పందం పుట్టుకొచ్చింది. ప్రస్తుతానికి ఈ అంశాలపై ఆచితూచి వ్యవహరిస్తున్న అమెరికా మక్కా అగ్రిమెంట్ విస్తరించే కొద్దీ తన అసలు అభిప్రాయాన్ని బయటపెట్టే అవకాశం ఉంది. మక్కా ఒప్పందం కార్యరూపం దాలిస్తే అది భారత్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఇండియాకు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మక్కా ఒడంబడికలో చేరితే భవిష్యత్తులో అది భారత్కు ఇబ్బందికరంగా మారుతుందా? మక్కాలో మొదలైన ఈ బీజం అక్కడితో ఆగితే ఎవరికీ ఏ సమస్య లేదు. అది ఒక దేశం నుంచి మరో దేశాన్ని తనలోకి లాక్కుంటే మాత్రం చిక్కులు తప్పవు. ఈ క్రమంలో మిడిల్ ఈస్ట్ మొత్తం తన రక్షణ ముఖ చిత్రాన్ని మార్చుకోవలసి రావచ్చు. అప్పుడు ప్రశ్న కేవలం ఇరాన్ గురించో లేక కేవలం అమెరికా గురించో ఉండదు. ఇండియా సెక్యూరిటీ ఈక్వేషన్స్ పై కూడా ఇదే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఇందులో ఉంది. భవిష్యత్తులో దాయాది దేశంపై యుద్ధం చేయాల్సి వస్తే అది కేవలం ఆ దేశానికి మాత్రమే పరిమితం కాదు. పాక్కు మద్దతుగా మక్కా కూటమి మొత్తం ఏకమై భారత్కు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ దేశాల మధ్య కుదిరిన మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ భారత్ను ఆలోచనలో పడేసింది. గల్ఫ్ సహకార మండలి, జీసీసీ సభ్య దేశం, నాటో సభ్య దేశం, ఏకైక ఇస్లామిక్ అణుశక్తి దేశం కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ అనూహ్య రక్షణ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ జాతీయ భద్రత, ప్రాంతీయ శాంతి దృష్ట్యా దీని పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తగిన చర్యలను తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ త్రైపాక్షిక ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలిపింది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ అంశంపై స్పందిస్తూ ఆయా దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రత్యక్ష సైనిక పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఒప్పందాలు ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయనే ప్రశ్నను లేవనెత్తారు. భౌగోళిక రాజకీయాల వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని కేవలం కాగితాలపై జరిగే ఒప్పందాల కంటే క్షేత్రస్థాయి పరిస్థితులే కీలకమని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అయితే వ్యూహాత్మకంగా భారత్కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్న దేశాల కదలికలను ఎప్పుడూ విస్మరించబోమని జయశంకర్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలు భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకానమిక్ కారిడార్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. పాకిస్తాన్ దూకుడును అణచివేయటంలో ఉగ్రవాద రహిత దేశంగా ఇండియాను మార్చటంలో భారత్ ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. గల్ఫ్ దేశాలతో రక్షణ, దౌత్య సంబంధాలను మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తద్వారా మిడిల్ ఈస్ట్ నుంచి మరింత మంది మిత్ర దేశాలను కూడగట్టుకోవాల్సిన అవసరం తలెత్తింది. అయితే ఈ పరిణామాన్ని భారత్ తేలిగ్గా తీసుకోకపోయినా ఇప్పటికిప్పుడు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రక్షణ, విదేశాంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ భద్రత, ప్రాంతీయ సుస్థిరతకు సంబంధించి ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొనే పూర్తి సామర్థ్యం, స్పష్టమైన దౌత్య విధానం భారత్ వద్ద ఉన్నాయని అంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ తన భౌగోళిక పరిస్థితుల కారణంగా తీవ్రమైన వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కొంటోంది. మూడు వైపులా భారత్ ఆక్రమించి ఉండగా సముద్ర మార్గం వైపు బంగాళాఖాతం మాత్రమే దానికి మార్గంగా ఉంది. ఈ సున్నితమైన ప్రాంతంలో బంగ్లాదేశ్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం పలు విమర్శలకు తావిస్తోంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందంలో చేరేందుకు బంగ్లాదేశ్ సానుకూలంగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. గత ప్రభుత్వంతో పోలిస్తే మరింత ప్రయోజనకరమైన వైఖరిని ఆశించిన భారత్కు బంగ్లాదేశ్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కేవలం ఆర్థిక సంబంధాలు, వాణిజ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ భాగస్వామ్యంతో కూడిన ఈ కూటమిలో బంగ్లా చేరటాన్ని భారత్ ఈజీగానే అర్థం చేసుకుంది. భారత్, బంగ్లా మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే బంగ్లాదేశ్ కొన్ని వ్యూహాత్మక కట్టుబాట్లను దాటకూడదు. పాకిస్తాన్తో కలిసి రక్షణ సంబంధమైన ఒప్పందాల వైపుకు అడుగులు వేయటం లాంటి చర్యలకు దిగితే ఢిల్లీతో దశాబ్దాలుగా ఉన్న సామాజిక, ఆర్థిక సంబంధాలను బంగ్లాదేశ్ కోల్పోవలసి వస్తుంది. భారత్ గతంలో కొన్ని సయోధ్య చర్యలు చేపట్టినప్పటికీ బంగ్లాదేశ్ మాత్రం తన విధానాలను మార్చుకోలేదు. వాణిజ్య సంబంధాలు, గంగానది జలాల ఒప్పందాలపై బంగ్లాదేశ్ తన బేరసారాల శక్తిని పెంచుకునేందుకు ఈ రకమైన వ్యూహాలను అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే భద్రతాపరమైన అంశాల్లో భారత్ తన గట్టి వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది. ఆర్థికంగా భారత్పై ఆధారపడి ఉన్న బంగ్లాదేశ్ ఇలాంటి నిర్ణయాల ద్వారా తన ఆర్థిక వ్యవస్థను తానే నరుక్కుంటున్నట్లుగా కనిపిస్తోంది. వస్త్ర పరిశ్రమ, దిగుమతుల పరంగా భారత్తో ఉన్న బలమైన బంధాన్ని బంగ్లాదేశ్ విస్మరించలేదు. కాబట్టి బంగ్లాదేశ్ తన భౌగోళిక వాస్తవాలను గుర్తించి భారత్తో సామరస్యపూర్వకమైన, వాస్తవికమైన చర్చల ద్వారా మాత్రమే ముందుకు సాగటం మంచిది. మొత్తంగా చూసుకుంటే మక్కా ఒప్పందం వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్ పట్ల భారత్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించబోతోందనేది వాస్తవం.